ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో బాలుడు రామ్ జన్మించాడు. అతని తండ్రి వృద్ధుడు, రోజూ పనికి పోతూ కష్టపడేవాడు. రామ్ చిన్నప్పటి నుంచే ఒక కల గలవాడు, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. ప్రతిరోజు స్కూల్ కి వెళ్లే ముందు పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి, అక్కడ ఉండే ఆఫీసర్ ని ఆశ్చర్యపోతూ చూడటం అతని అలవాటే. అయితే జీవితంలో అసలు సులభతరం కాదు. స్కూల్ ఫీజులు కట్టలేక రామ్ మధ్యలోనే చదువు మానేసే స్థితికి వచ్చాడు. కానీ అతని తల్లి, కష్టపడితే దేవుడు సహాయం చేస్తాడు అంటూ ధైర్యం ఇచ్చేది. రామ్ రోజుల్లో పేపర్లు పంపిస్తూ, రాత్రిళ్ళు చదువుతూ తన చదువును కొనసాగించాడు. ఒక రోజు రామ్ స్థానిక పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్ ని కలిశాడు. అతని కష్టాన్ని చూసి రాజశేఖర్ మోటివేట్ చేసి రామ్ కి ఉచితంగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. రామ్ కి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేసింది. కానీ అతని లక్ష్యం అక్కడే ఆగలేదు. అతను పోలీస్ ఆఫీసర్ కావాలని పట్టుపట్టాడు. సంవత్సరాల పాటు కష్టపడిన తరువాత ఎట్టకేలకు రామ్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో టాప్ చేశాడు. తన గ్రామానికి కొత్తగా పోలీస్ గా వచ్చినప్పుడు గ్రామ ప్రజలు గర్వంగా చూశారు. తన తల్లిదండ్రుల కన్నీళ్లలో ఆనందం మెరుపులు కనిపించాయి. ఇప్పుడు రామ్ ఒక నిజమైన హీరో. అతను గ్రామంలో బాలల చదువు కోసం ఉచిత ట్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాడు. నాకు అవకాశం ఇచ్చింది సమాజమే, ఇప్పుడు నా బాధ్యత మీరందరికీ వెనుక నిలబడ్డాను అని అన్నాడు.